ఎన్నికల విరాళాల విషయంలో పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటూ గురువింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి. ఉదాహరణకి దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు 1740 కోట్లు అవుతే అందులో 637 కోట్లు కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయని బీజేపీ విమర్శిస్తున్నది. కానీ ఎలక్టోరల్ బాండ్ల విషయానికి వస్తే మొత్తం 12,400 కోట్ల రూపాయలలో 6,000 కోట్ల చిల్లర ఒక బీజేపీ పార్టీకి వచ్చింది. 2, 3, 4 స్థానాల్లో చూసుకుంటే మీకు రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది 1,400 కోట్ల చిల్లరతో, 1,600 కోట్ల చిల్లరతో. అట్లానే ఆ తర్వాత స్థానం కాంగ్రెస్ పార్టీ ఉంది 1,400 కోట్ల చిల్లరతో. మూడో స్థానంలో అంటే బీజేపీ కాకుండా మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది 1,200 కోట్ల చిల్లరతో. చివరిగా బిజు జనతా దళ్ పార్టీ 740 కోట్లతో ఉంది. అంటే ఇది ఎంత ఎట్లా ఉందంటే ఒకరి మీద ఒకరు ఆరోపిస్తున్నారు, కానీ ఏవైతే అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాల వెలువ వస్తుంది, అధికారం పోగానే బీద పార్టీలు అవుతున్నాయి. అది మనకు అర్థమవుతుంది. ఎన్నికల బాండ్ల విషయంలో చూస్తే మనకు అర్థమవుతుంది.